నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ వారి అద్భుతం. తమిళనాడులోని తిరునల్వేలికి చెందిన గణేశన్ గారి అనుభవం. నేను తిరునల్వేలిలోని హౌసింగ్ ఫైనాన్స్లో పనిచేస్తున్నాను. నేను గత 27 సంవత్సరాలుగా శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ వారి భక్తుడిని. నా జీవితంలో నెలకు 5,000 రూపాయలు సంపాదించడం చాలా కష్టంగా అనిపించిన సమయం ఉంది. జీవితం నిరంతర పోరాటంగా, ఆర్థిక స్థిరత్వం చాలా దూరంగా ఉన్నట్లు అనిపించింది. 1999లో నేను ధర్మ మార్గంలోకి వచ్చాను. ఆ సమయం నుండి నా జీవితం నెమ్మదిగా మారడం ప్రారంభమైంది. తరువాత నేను LIC హౌసింగ్ ఫైనాన్స్ కన్సల్టెంట్ అయ్యాను. అప్పటి నుండి నా ఆర్థిక స్థితిలో స్పష్టమైన మరియు సానుకూల మార్పులను నేను గమనించడం ప్రారంభించాను. ప్రతి హోమానికి, దర్శనానికి నిరంతరం హాజరైన తర్వాత ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి అనుసంధానించబడి ఉండడం ద్వారా నా జీవితం క్రమంగా అభివృద్ధి చెందడం ప్రారంభమైంది. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ కృప వల్ల మేము మంచి సామాజిక, ఆర్థిక స్థితిని సాధించాము. నేడు 8 మంది నా కింద పనిచేస్తున్నారు. నేను నా కుటుంబాన్ని మాత్రమే కాకుండా ఇతరులను కూడా పోషించగలిగినందుకు నేను కృతజ్ఞుడను. నన్ను జీవితంలోని ఈ దశకు తీసుకువచ్చినందుకు శ్రీ పరంజ్యోతి భగవతి భగవానుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ధర్మంలోకి ప్రవేశించే ముందు నేను సైకిల్ ద్వారా మాత్రమే ప్రయాణించేవాడిని, అద్దె ఇంట్లో నివసించేవాడిని. కానీ శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ కృప వల్ల నాకు ఇప్పుడు 2 కార్లు మరియు 2 సొంత ఇల్లు లభించాయి. అన్నింటికంటే గొప్ప వరం ఏమిటంటే నా కుమార్తె నేడు ప్రసిద్ధ వైద్యురాలయ్యింది. ఇది నా జీవితంలో ఒక అద్భుతంలా అనిపిస్తుంది. నా పోరాటాలను స్థిరత్వంగా, నా సందేహాలను విశ్వాసంగా, నా జీవితాన్ని కృపకు సాక్ష్యంగా మార్చిన శ్రీ పరంజ్యోతి భగవతి భగవాను యొక్క అంతులేని కృప మరియు దివ్య వర్షాలకు నేను కృతజ్ఞతతో నమస్కరిస్తున్నాను.